విజయవాడ రాజరాజేశ్వరిపేటలో డయేరియా కేసులు తగ్గుముఖం పట్టాయి. 2-3 రోజులుగా డయేరియా కేసులు విజయవాడలో నగరంలో ఆందోళన నెలకొంది. అయితే ప్రస్తుతం కేసులు తగ్గిపోయాయి. 2 రోజుల్లో పూర్తిగా పరిస్థితులు అదుపులోకి వచ్చే అవకాశాలున్నాయి. 24 గంటల వైద్య శాఖ అధికారులు అప్రమత్తంగా ఉన్నారని, ప్రజలు ఎలాంటి వదంతులు నమ్మొద్దని చెబుతున్నా డిఎంహెచ్ఓ సుహాసినితో మా ప్రతినిధి శ్యామ్ కుమార్ ఫేస్ టు ఫేస్. న్యూ రాజరాజేశ్వరిపేటలో డయేరియా ప్రస్తుతం తగ్గుముఖం పట్టింది. గత 3 రోజులుగా చూసుకుంటే ఈరోజు కేసుల సంఖ్య కూడా తగ్గుతూ వస్తుంది. దీనికి సంబంధించి కూడా అయితే ఈ రోజు కూడా ఇక్కడ మొత్తం అధికార యంత్రాంగం కూడా ప్రత్యేకమైన దృష్టి అయితే సారించింది. ఎప్పటికప్పుడు కూడా పరిస్థితిని సమీక్షిస్తున్నారు ఉన్నతాధికారులు కూడా. అయితే ప్రస్తుతం దీనికి సంబంధించి కూడా ప్రస్తుతం జిల్లా వైద్య అధికారులు చెప్పండి, ఈ రోజు ఇక్కడ పరిస్థితి ఎలా ఉంది? ఈ 2 రోజులు 3 రోజులు గమనిస్తే ఈరోజు మనకి కేసెస్ తగ్గాయి. అది కూడా ఏంటంటే నిన్న మేము గమనించిన దాంట్లో ఒక 10 to 15 టైమ్స్ మోషన్స్ అయినట్టు వచ్చారు. ఈరోజు మాత్రం 4, 5, 6 అంటే అన్ని మోతాదులే అయినట్టు వస్తున్నారు. సో చాలా వరకు మనం కేసెస్ సంఖ్య తగ్గిందండి. అట్లనే వాళ్ళు పోయినసారి 2-3 డేస్లో ఏంటంటే మోషన్ వస్తే ఆపుకోలేని పరిస్థితి. కానీ వీళ్ళు నైట్ అంతా కూడా 1 అయినా 2 అయినా ఇళ్లలో ఉండి మేము ఎటు కంటిన్యూస్గా ఇక్కడ ఉంటున్నాం. మార్నింగ్ 6:30 తర్వాత వచ్చి ఏదైనా నీరసం ఉంటే మళ్ళీ ఏమైనా సీసాయి పెట్టుకుని మందులు తీసుకుని వెళ్తున్నారు. అంటే దిస్ ఈజ్ ఎ గుడ్ సైన్. ఇంకొకటి, చాలామంది కేసులు ఎక్కువ ఉన్నాయి, కేసులు వస్తున్నాయి, ఎక్కువైపోతున్నాయి, తగ్గలేదు అనుకుంటున్నారు. కానీ ఎందుకు అనంటే మేము 21 టీమ్స్ మా కలెక్టర్ గారి ఆదేశాలతో, కమిషనర్ గారి ఆదేశాలతో, అట్టనే నిన్న మాకు హానరబుల్ మన మినిస్టర్ గారి ఆదేశాలతో మేము టీమ్స్ వేసి ఇక్కడే కాకుండా పక్కన ఎక్కడన్నా వీళ్ళు ఎవరన్నా ఉంటారని కూడా అడ్జసెంట్ బార్డర్స్ కూడా ఇది చేసుకొని 21 టీమ్స్, ఒక్కొక్క టీంలో 3 ఉంటారు. MLHP, ఆశా అండ్ ఏఎన్ఎం. వీళ్ళందరూ కూడా ఇంటికి వెళ్ళి ప్యాంప్లెట్ ఇచ్చి ఏది చేసుకోవాలి, ఏది చేయకూడదు, డూసు డోంట్స్ చెప్తూ, అమ్మ మీ ఇంట్లో ఎవరన్నా విరోచనాలు అయినా మళ్ళీ ORS ప్యాకెట్స్ కూడా ఇస్తున్నాం. అక్కడే ప్రివెంటివ్గా టాబ్లెట్స్ ఇస్తున్నాం. తర్వాత ఒకవేళ డిశ్చార్జ్ అయిన కేసు ఇంట్లో ఉంటే వాటిని మళ్ళీ ఫాలోఅప్ చేస్తున్నాం. వాళ్ళకు కూడా ORS ఇస్తూ ఎవరన్నా ఉన్నా కూడా వెంటనే వాళ్ళని ఇక్కడికి తీసుకురండి అని చెప్పడం వల్ల కేసెస్ అనేవి పెరిగాయి. RMPల దగ్గర వెళ్ళట్లేదు. ఇప్పుడు కేసులన్నీ కూడా మన దగ్గరకు వస్తున్నాయి. దట్ ఈజ్ ఎ గుడ్ సైన్. ఎప్పుడు ఒకటే మనం ఆలోచించుకోవాలి. కేసులు మనం తక్కువ వస్తే కాదు, ముందు ఓపెన్ అప్ అవ్వాలి, కేసులు రావాలి. సో దట్ వాళ్ళని మనం రక్షించగలుగుతాం, కాపాడగలుగుతాం. అన్లెస్ వాళ్ళు అక్కడే ఉంటే మనకి తెలియదు. అందుకని సర్వేలెన్స్ ఒకవైపు చేస్తూ వాళ్ళకి ఇంటికి వెళ్ళి వాళ్ళ విషయాలు బాగోలు ఫాలోఅప్ చూసుకుంటూ మేము అన్ని జిల్లా యంత్రాంగంతో అలానే మా సమన్వయ శాఖలు పైన ఉన్న అధికారులు మాకు ఆదేశాలు బట్టి మేమంతా కూడా పనిచేస్తున్నాము. 24 hours ఇక్కడ ప్రజలెవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. సో అన్ని మందులు ఇక్కడ ఉన్నాయి. మీరు కాకపోతే 1-2 అయినా కూడా ఎక్కడ RMPల దగ్గరికి వెళ్లకుండా మందులు వాడుతూ మా దగ్గరికి రావాల్సి కోరుతున్నాను. చూసుకుంది వాటర్ శాంపిల్స్ కూడా చేశారు. ఆ వాటర్ శాంపిల్ రిపోర్ట్స్ అంటే మొదటిసారిగా చేసినప్పుడు ఏమీ లేదని వచ్చింది. నిన్న కూడా పంపించారు. అదేమన్నా రిపోర్ట్స్ వచ్చింది అంటే ఇంకా యాక్చువల్గా అండి 3 days పడుతుందండి రిపోర్ట్స్ రావడానికి మనకి టైము. ఎందుకంటే అది ప్రాసెస్ పడుతుంది. కాబట్టి ఈ రోజు రావచ్చు అనుకుంటున్నాను. నేను కూడా ఇప్పుడే ఇందాక మాట్లాడాను వస్తే. కానీ ఒక ప్రిలిమినరీ రిపోర్ట్స్లో అంతా నెగిటివ్ అయి ఉంది. అదే అయినప్పటికీ కూడా ఇంకా కేసులు వస్తున్నాయంటే ఫుడ్డే అనుకోవచ్చు అంట. ఒకటి అంటే డిపెండ్స్ అపాన్ ద విరులెన్స్ ఆఫ్ ది ఆర్గానిజం అండి. ఫుడ్ అనుకుంటారు, వాళ్ళు అనుకుంటారు ఫుడ్ ఎప్పుడో తిన్నామనుకుంటారు. కానీ ఆర్గానిజం అనేది పొట్టలో ఉన్నప్పుడు అది వెంటనే కూడా రాదు. అది రావడానికి కొంత టైం పడుతుంది ఒక్కోసారి. అది కన్నా కూడా ఇమ్యూనిటీ ఆఫ్ ద పర్సన్ కూడా ఆధారపడి ఉంటుంది. ఇమ్యూనిటీ తక్కువ ఉందనుకోండి వాళ్ళని తొందరగా వస్తాయి. ఇమ్యూనిటీ లేదనుకోండి ఇట్ విల్ టేక్ ద టైం. ఆఫ్టర్ దట్ విరులెన్స్ ఆఫ్ ద ఆర్గానిజం బయటపడుతుంది ఒక్కసారిగా. ఆ తర్వాత స్లోగా స్పైక్ తగ్గుతూ ఉంటుంది. ఆ విధంగా ఇప్పుడు నేను ట్రెండ్ చూసుకుంటే ఈ 2 రోజుల్లో మనగా ఆ స్పైక్ చూసుకుంటే చాలా వరకు తగ్గిందే అని అనిపిస్తుంది మాకు. ఇప్పటికీ చూసుకుంటే అనేక పుకార్లు కూడా వస్తున్నాయి, ఎవరో ఇది అయిపోతున్నారు అది. అంటే దానికి సంబంధించి కూడా ప్రజలకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఒకటండి, అసలు ఉదంతులేవి నమ్మద్దు అని చెప్తున్నాం. మీ అందరికీ తెలుసు ఈ 3 రోజులు 4 రోజుల నుంచి మేమందరం ఇక్కడికి వచ్చి మీ అందరం డాక్టర్స్ అందరూ కూడా నైట్ డ్యూటీస్లో కూడా ఆడపిల్లలు అందరినీ ఇంట్లో ఫ్యామిలీస్ వదిలేసి అందరం కూడా మీకోసం చేస్తున్నాం. మీరు ఉదంతులు నమ్మకండి. మీడియాలో వచ్చేది ఇప్పుడు నిన్నంతా ఒక కేసు వచ్చిందని అదేదో దీనివల్ల అనుకున్నారు. కానీ అది కేసు మేము ఇక్కడ చూసి అది
మాకు ఇక్కడికే డౌట్ వచ్చి అది ఎందుకంటే ప్రొఫ్యూజ్ స్వెట్టింగ్తో వచ్చాడు, కోల్డ్ కామ్ స్వెట్టింగ్ ఒకటి అలా వచ్చే ఫస్ట్ కేసు దట్ ఈస్ ఎ కేస్ ఆఫ్ ఎంఐ. అందుకని వెంటనే మేము జీజీహెచ్కి ఫోన్ చేసి ఈ కేసు వస్తుంది, ముందు ఈ కేసుని టేకప్ చేయండి అని చెప్పడం జరిగింది. వాళ్ళు వెంటనే వచ్చి మళ్ళీ ఈసీజీని కూడా చూసుకొని అది టేకప్ చేసి తీసుకుంటే క్రానిక్ ఆల్కహాల్ 10 సంవత్సరాల నుంచి ఆయన తాగుతున్నాడంట. మా ఎన్సీడీలో హైపర్ టెన్సివ్ అని మేము నమోదు చేసి ఉండడం జరిగింది. అదే కాకుండా ఆయన ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల ఫ్యామిలీలో దూరంగా ఉన్నాడు. ఆయన పాపం చూసేవాళ్ళు పట్టించుకునేవాళ్ళు ఎవరు లేరు. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్. ఆ మందులు వాడుతున్నారో కూడా ఎంత, మా వాళ్ళు ఇంటికి వెళ్ళినప్పుడు కూడా ఎక్కువ ఉండడు, వస్తే వాడుతున్నాలేమ్మా అని అంటాడంట, తెలియదంట. ఎప్పుడు హీజ్ ఇన్ ద డ్రింకింగ్ స్టేజ్, వాళ్ళు కూడా అదే చెప్తున్నారు. బట్ అలాంటి ఉదంతులు మాత్రం నమ్మద్దు. మీరు దయచేసి మీరు ఇక్కడ మా దగ్గరికి రండి, వైద్యం తీసుకోండి, అందరూ కూడా హ్యాపీగా ఉండండి. థ్యాంక్ యూ. అంటే మొత్తంగా చూసుకున్నట్లయితే ఇప్పటివరకు కూడా గత 3 రోజుల నుంచి చూసుకున్నట్లయితే కేసులు అయితే తగ్గుముఖం పట్టాయి. అలాగే ముఖ్యంగా వదంతులు నమ్మవద్దంటూ కూడా అధికారులు చెప్తున్నారు. ఈ వదంతుల వలన కూడా ప్రజలు కూడా భయపడుతున్నారు. కాబట్టి మీడియా కూడా సంయమనం పాటించాలి. అలాగే ఇక్కడికి అంటే ఆర్ఎంపీలు పిఎంపీల దగ్గరికి వెళ్లకుండా నేరుగా మీకు ఎటువంటి సమస్య ఉన్నా ఇక్కడికి రండి. 24 గంటలు కూడా ఇక్కడ వైద్య సిబ్బంది అందుబాటులో ఉంటారు. మీ ప్రాణాలకి మేము అడ్డుకట్టేస్తాం, తప్పనిసరిగా మీ ప్రాణాలు మాకు ముఖ్యమంటూ కూడా వైద్యాధికారులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ తేజ టు శ్యామ్, HM TV.